ఇండియాలో హెల్త్ కేర్ ఏ ఒక్కరికి కూడా ఉన్న ఒక ప్రివిలేజ్ కాదు. ఇట్స్ ఏ బేసిక్ రైట్. ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రైట్ టు లైఫ్ కింద ప్రతి ఒక్కరికి కొన్ని బేసిక్ రైట్స్ ఉన్నాయి. ఆ రైట్స్ ఏంటో మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియో చూడండి. హాయ్, ఐఎమ్ డాక్టర్ నీరజ్ అండ్ వెల్కమ్ టు న్యూ వీడియో. బేసిక్గా ప్రతి ఒక్క భారతీయుడికి అఫోర్డబుల్, యాక్సెసిబుల్ అండ్ క్వాలిటీ హెల్త్ కేర్ అంటే సులభమైన, చౌకగా అండ్ నాణ్యమైన వైద్యం పొందే హక్కు ఉంది. అసలు ఆ రైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, రైట్ టు ఎమర్జెన్సీ మెడికల్ కేర్. మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చి దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్కి తీసుకెళ్లారనుకోండి. అప్పటికప్పుడు మీ దగ్గర డబ్బులు ఉండవు. బట్ మీరు ₹1 పే చేయకపోయినా ఆ హాస్పిటల్ వాళ్ళు మీకు ఎమర్జెన్సీ మెడికల్ కేర్ అందించాల్సిందే. ఒకవేళ ఏ హాస్పిటల్ వారైనా మీరు డబ్బులు కట్టే వరకు ట్రీట్మెంట్ ఇవ్వము అని చెప్తే మీరు వారిని రిక్వెస్ట్ చేయొచ్చు, మేము డబ్బులు తప్పకుండా కడతాం, బట్ ఆలోపు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని. అయినా సరే వారు ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయకపోతే అది మెడికల్ నెగ్లిజెన్స్ కిందకే వస్తుంది. దీని గురించి మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు. సెకండ్ వన్, రైట్ టు ఇన్ఫార్మ్డ్ కన్సెంట్. ప్రతి ఒక్క పేషెంట్కి తన హెల్త్ స్టేటస్ గురించి అండ్ ట్రీట్మెంట్ ప్లాన్ గురించి అండ్ దాంట్లో ఉన్న రిస్క్ గురించి డాక్టర్స్ తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా పేషెంట్ యొక్క మాతృభాషలో అండ్ వారికి అర్థమయ్యే విధంగా ఉండాలి. పేషెంట్కి కానీ పేషెంట్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఏ డౌట్ ఉన్నా అది డాక్టర్ని అడిగి తెలుసుకునే హక్కు ఉంది. థర్డ్ వన్, రైట్ టు కాన్ఫిడెన్షియాలిటీ. ప్రతి పేషెంట్ యొక్క మెడికల్ రికార్డ్స్ కాన్ఫిడెన్షియల్గా అండ్ ప్రైవేట్గా ఉండాలి. ఏ ఒక్క డాక్టర్ కూడా పేషెంట్ యొక్క మెడికల్ రికార్డ్స్ కానీ డీటెయిల్స్ కానీ పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో కానీ లేదా ఇతరులతో కానీ డిస్క్లోజ్ చేసే హక్కు లేదు. ఒకవేళ ఎవరైనా అలా చేసినట్టయితే ఆ డాక్టర్కి అగెయిన్స్ట్గా లీగల్ యాక్షన్ తీసుకునే హక్కు మీకుంది. ఫోర్త్ వన్, రైట్ టు సెకండ్ ఒపీనియన్. మీకు ఒక డాక్టర్ యొక్క ట్రీట్మెంట్ నచ్చకపోయినా లేదా వారి అప్రోచ్లో ఏదైనా డౌట్ ఉన్నా మీ మెడికల్ రికార్డ్స్ అన్నీ తీసుకొని వేరే డాక్టర్ దగ్గర సెకండ్ ఒపీనియన్ తీసుకునే హక్కు మీకుంది. లాస్ట్ వన్, రైట్ టు అ సేఫ్ అండ్ క్వాలిటీ కేర్. మీకు ఏ ఒక్క డాక్టర్ కూడా ఫ్రీగా సర్వీస్ చేయట్లేదు. ప్రైవేట్ హాస్పిటల్లో అయితే మీ పాకెట్ నుండి మనీ పే చేసి ట్రీట్మెంట్ తీసుకుంటారు. అదే గవర్నమెంట్ హాస్పిటల్స్ అయితే మీరు కట్టే ట్యాక్స్తో నడుస్తాయి. అలాంటప్పుడు మీకు ఇచ్చే ట్రీట్మెంట్లో కానీ ఫెసిలిటీస్లో కానీ క్వాలిటీని డిమాండ్ చేయడం మీకున్న హక్కు. మీకు ఇచ్చే మెడిసిన్స్ దగ్గర నుండి నర్సింగ్ కేర్ అండ్ రూమ్ సర్వీస్ వరకు ప్రతి దాంట్లో క్వాలిటీ సర్వీస్ పొందే బేసిక్ రైట్ మీకుంది. ఈ వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్గా అనిపించినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, టేక్ కేర్.